హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే వ్లాగ్స్. శ్రీడి ట్రిప్లోని ఇది సెకండ్ పార్ట్, అంటే డే 1లోని సెకండ్ పార్ట్. మేమైతే మీరు ఫస్ట్ పార్ట్ అయితే మీరు చూడండి, మా ఛానల్ ఆల్రెడీ పెట్టాను. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఆఫ్టర్ లంచ్ తర్వాత మా ఆటో పట్టుకొని షిరిడి టెంపుల్కి అయితే వచ్చాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే స్టార్టింగ్ షిరిడి టెంపుల్ ఒక స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇదంతా మీ అందరికి మేబీ తెలిసే ఉంటుంది. షిరిడిలోకి టెంపుల్ లోపలికి అయితే మొబైల్ అయితే ఎలా ఉండదు. సో బయట నుంచే మనం ఎంత ఏదైనా ఫొటోస్ తీసుకోవాలని ఏమైనా తీసుకున్నా ఎంట్రన్స్ ఇదైతే మాత్రం గేట్ నెంబర్ 4. ఇది మనకు ఫ్రీ దర్శనంకి అయితే గేట్ నెంబర్ 7 నుంచి అయితే వెళ్ళాలి. ఇది ఒక చాలా మంది నోట్ చేసుకోండి. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇక్కడ ఎంట్రన్స్కి ఎలా వచ్చిందో ఇక్కడైతే ఆటో అటు దిగేస్తే ఇక్కడ ఎంట్రన్స్ అయితే షిరిడి తాలూకా పార్క్ అటు ఉంటుంది. అక్కడ మీకు స్టాట్యూ చూసే ఉంటుంది కదా స్టార్టింగ్లో, అది ప్లస్ టెంపుల్ అయితే మాత్రం ఫ్రీగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మనకు మనసుకి తోచినంత అమౌంట్ అయితే ఇవ్వచ్చు. మన ఇష్టం. పక్కనే మొబైల్స్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు, మీరు చూసే ఉంటారు ఇందాక. సో అక్కడ నుంచి అయితే మనం బై వాక్ వెళ్తే మనకి షిరిడి తాలూకా బజారు అన్నీ కనబడుతుంది. నార్మల్ మొత్తం అంతా మీకు చూస్తున్నారు కదా. మేమైతే షిరిడి దర్శనం చేసుకొని సాయిబాబా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో 40 మినిట్స్లో అయితే దర్శనం అయిపోతుంది ఫ్రీ దర్శనంకి. మేమైతే మొత్తం అందరూ ఫ్రీ దర్శనంకి వెళ్ళామండి. ఫ్రీ దర్శనం చేసుకొచ్చి రిటర్న్ వచ్చాక మనకి ఎంట్రన్స్లో ఎక్కడైతే మేము చెప్పులు పెట్టినా అక్కడ తీసుకొని మనకి ఎంట్రన్స్ నుంచి రైట్లో వెళ్తే ఆటోమేటిక్గా మన షిరిడి ఒక ద్వారకామయ్యి ప్లస్ ఏమొచ్చి ముఖద్వారం అన్నీ ఉంటాయి. సో మనం అవైతే వెళ్ళి పూర్తిగా దర్శనం చేసుకొచ్చి ప్లస్ ఏమొచ్చి అక్కడ ప్రసాదాలు కూడా అక్కడే మనకి దొరుకుతాయి. ఈజీగా మనకు ఈచ్ 5 రూపీస్ ఉంటుంది. సో మనం ఈజీగా మనం క్యారీ చేసి మొత్తం అంతా మనం ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. మన ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా నీట్గా మనం అక్కడ కూర్చోవడం కూడా ఫుల్ ప్లెజర్గా మనకు చాలా స్పేస్ అయితే ఉంటుంది. మనం ఏదైనా బజార్ చేసుకోవాలన్నా ఇంటికి ఏం కొనాలన్నా కూడా అన్నీ ఉంటుంది. ఇక్కడైతే మేము అన్ఫార్చునేట్లీ మేము చూస్తున్న టైంలో ఈవినింగ్ టైంలోని మనకి ఇక్కడ సాయిబాబా షిరిడి సాయిబాబా తాలూకా ఊరేగింపు చూసిన తర్వాత మేము నెక్స్ట్ అయితే ఆ పక్కన ఉన్న మనకు అదే రైట్ సైడ్ కార్నర్లో వెళ్తే మీరు అక్కడ అడిగితే ఎవరినైనా చెప్తారు లక్ష్మీబాయి తాలూకా పటేల్ తాలూకా 9 కాయిన్స్ ఎక్కడ ఉన్నాయని. బేసికల్ అయితే దీన్ని ప్రజెంట్ అయితే హోటల్ కింద కన్వర్ట్ చేశారండి వాళ్ళ ప్రాపర్టీ తాలూకు వాళ్ళు బేసికల్లీ. సో అందులోనే ఒక చిన్న రూమ్ కిందనే ఉంటుంది. మీరు చూసినట్లయితే లక్ష్మీ తాలూకా 9 సిక్కర్స్ మీకు కనబడుతున్నాయి చాలా క్లియర్గా. సో మీకోసం అని చెప్పి పర్టికులర్ చాలా నీట్గా తీసాను. అక్కడ మొబైల్ షాట్ ఎలా లేదు, బట్ తీయొచ్చు. సో నేనైతే తీసి అయితే మీకు చాలా నీట్గా చూపిద్దామని చూశాను. మీరు యాక్చువల్గా ఇదైతే మిస్ అవ్వకండి. బాబా గారు స్వయంగా ఇచ్చారంట అతని చేతితోటి ఈవిడికి. సో మీరైతే చూసేవచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ దాన్ని హోటల్ కింద ప్రాపర్ చేశారు. అందులో మనం ఈ హోటల్లో కూడా స్టే చేయాలని చేయొచ్చు. మనకి రూమ్స్ తాలూకా దీనికి కూడా ఇన్ఫర్మేషన్ నేను దీంట్లో మీకు చెప్పాలనుకున్నాను. మనకి టెంపుల్ దగ్గర ఉన్న ప్రైవేట్ రూమ్స్ అయినా సరే మనం ఉండొచ్చు. అది 400 నుంచి 600 ఇలా, ఏసీ రూమ్ అని 600 ఇలా ఉంటుంది. ప్రైవేట్ రూమ్ 400, 500 సంథింగ్ పర్సన్స్ బై డిపెండ్ అయి ఉంటుంది. మనం అది కాకుండా బయట మనం బాబా తాలూకా రూమ్ తాలూకా ఉంటే భక్తి నివాసం ఇంట్లో ఉండాలని సరే 200, 250, 300 కూడా మనకు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి ఏసీ రూమ్స్ కూడా 600 నుంచి ఉన్నాయి. సో మీరైతే మాత్రం ఎటుకాలతో చూస్ చేసుకోవచ్చు. నేనైతే మేము నెక్స్ట్ ద్వారకామయ్య దర్శనంకి అయితే మేము వచ్చి నీట్గా త్వరగా హ్యాపీగా మళ్ళీ లాస్ట్ టైంలో అంటే ఈవినింగ్ వెళ్ళే టైంలో కూడా మేము ద్వారకామయ్య దర్శనం అయితే ఒకసారి చేసుకున్నాం. ప్లస్ అదేవిధంగా మేము ఈవినింగ్ టైంలో ముఖద్వారం తోలకంటే ముఖద్వారం అంటే మీకు అందరికీ ఏంటనే డౌట్ ఉండొచ్చు. లోపలికి మొబైల్స్ అలౌ లేవు కదా, అక్కడ కూడా మొబైల్స్ అలౌ లేవు. లోపలికి ఒక ద్వారకామయ్యలో లోపలికి మాత్రం మొబైల్ అలౌ ఉన్నాయి, కానీ ముఖద్వారం దగ్గరికి అలౌ లేదు. అక్కడ నుంచి మనం బాబాని షిరిడి సాయిబాబా ఒక ఒరిజినల్ స్టాట్యూ ఏదైతే ఉందో మన దర్శనానికి స్టార్టింగ్లో ఏదైతే అదే దాన్ని ఇక్కడ ముఖద్వారం నుంచి డైరెక్ట్గా చూడవచ్చు అనమాట, కొద్ది దూరం నుంచి. సో మనకి ఎమర్జెన్సీ పనులు ఉన్న వాళ్ళు అది కూడా మనం నార్మల్ అంటే బాబాని మరొకసారి దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం అక్కడ నుంచి మనం చాలా నీట్గా చూసుకోవచ్చు. దాని ఆఫ్టర్ అయితే మేము మొత్తం అంతా ఈవినింగ్ చాలాసేపు కూర్చొని అక్కడ టైం లోపలికి కూడా వేప చెట్టు అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే వేపాకులు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తారు. మాకైతే దొరికాయి. సో మీరు ఎవరైనా వెళ్తే మీకేం దొరికాయి అయితే ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకుని. మాకైతే దొరికాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే మనకి విభూతి పొట్లాలు ప్లస్ మనకి ప్రసాదం పొట్లు ఒకటి ఇస్తారు. సో అది తీసుకొని అక్కడ లోపల కూడా చిన్నవి ఉంటే అవన్నీ సమాధులు అవన్నీ ఉంటే చిన్నవి ఉంటే మొత్తం చూసుకుని మేమైతే బయటకు అయితే వచ్చాము. తర్వాత బయట కూడా కూర్చొని చాలాసేపు ద్వారకం ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ మనం ఫ్రంట్ బాబా తాలూకా టెంపుల్ తాలూకా ఫ్రంట్లోని షిరిడి బాబా స్టాట్యూ యొక్క వాటర్ ఇలా ఒక పాట్లోంచి కొండలోంచి వాటర్ వస్తున్న పార్క్ అయితే రెడీ చేశారు. ఇక్కడైతే మొత్తం చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. మేమైతే ఫ్యామిలీస్తో అందరం అయితే
బాగా ఫొటోస్ అయితే బాగా దిగేసి ఫైనల్గా అయితే మేము ఫొటోస్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే రిటర్న్ వచ్చాం. ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. చూసారు నైట్ అయితే మాత్రం ఆ వాటర్ చూసారా మీకు క్వార్టర్స్లో అంటే రూమ్స్ దగ్గర వాటర్ ఓపెన్ చేసి ఆ పార్క్ కట్టి పిల్లలు ఆడుకోవడం కావచ్చు, పెద్దలైనా సరే స్టూల్స్లోని బెంచెస్ అవన్నీ వేసారు, కూర్చొని ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే ఒక బాబా గారు ఒక మన సన్నిధిలో ఉండగల ఏదో ఒక తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరు తప్పకుండా వెళ్తే ప్లీజ్ మనకి నెక్స్ట్ కిందని కామెంట్ చేయండి, సాయిబాబా అని మీరు కామెంట్ చేయండి. ఇదైతే మేము నెక్స్ట్ డే అయితే మాత్రం నాసిక్ అయితే ప్లాన్ చేసాం. అది ఏ విధంగా వెళ్ళాము, ఎలా ట్యాక్సీ బుక్ చేసుకున్నాం, పర్ పర్సన్కి ఎంత పడుతుంది, ఫుల్ ట్యాక్సీ బుకింగ్ అయితే ఎంత పడుతుంది అండ్ మీకు తెలుసుకోవాలంటే మాత్రం కన్ఫామ్గా Day 2 వాళ్ళకి Part 1 వీడియో అయితే మీరు చూడాలి, అప్పుడే మీకు ఫుల్ పేజ్గా తెలుస్తుంది. సో అయితే ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియండి షేర్ చేయండి. థ్యాంక్ యూ.